నమస్కారం. స్పిరిచువల్ జర్నీ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మనం ప్రతి ఎపిసోడ్లో ఒక సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఒక ధ్యాన అనుభవాలను మనం వింటూ ఉంటాం. స్పిరిచువల్ జర్నీలో వాళ్ళు ఎప్పుడు మొదలైంది, వాళ్ళ ఒక స్పిరిచువల్ జర్నీ ఎప్పుడు మొదలైంది, అలాగే పత్రిజీతో ఎప్పుడు కలవడం జరిగింది, అలాగే ధ్యానంలో వచ్చిన తర్వాత మరి ఎలాంటి అనుభవాలు అయ్యాయి, వాళ్ళు ఎలాంటి పుస్తకాలు చదివారు, వాళ్ళతో ఈ పుస్తకం చదివిన దాంట్లోంచి వాళ్ళు ఏమేమి నేర్చుకున్నారు, ఇవన్నీ అంశాలు మనం వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకుంటాం. మరి ఇవాళ మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ శాంతమ్మ. సో ఆవిడతో అడిగి ఆవిడ ఒక స్పిరిచువల్ జర్నీ గురించి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. వెల్కమ్ టు ద షో. ఆత్మబంధువులందరికీ నమస్కారం. పత్రిజీ సార్కు నమస్కారం. 20 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాను. ఓకే. కాకపోతే అప్పుడు ఒక గురువు దగ్గర గురుబోధ అని ఉండేది, సోహం అనేది. రావడం పోవడం శ్వాసం గమనించినప్పుడు సోహం అనేవాళ్ళం. ఇదే సేమ్ రాజయోగం మీద కూడా. మాకు 20లో పిఎన్సి టీవీ కనెక్ట్ అయింది, చూసినాం అన్నట్టు. అప్పుడు చూస్తే నాకు చాలా గైడెన్స్ దొరికింది. అందులో నాకు గైడెన్స్ లేదు, చాలాసేపు చేయాలంటే భయం. 15-20 నిమిషాలు చేసేదాన్ని అంతే, అంతకన్నా ఎక్కువ చేయలేను. అప్పటి నుంచి చాలా హెవీగా చేసుకుంటూ పోయాను. మధ్యలో సార్ కనెక్ట్ అయ్యాడు, పత్రి సార్. కనెక్ట్ అయినాక వచ్చేయని చెయ్యి ఇట్లా తిప్పుతున్నాడు అనమాట. ఏం కనవట్లే, అంతే వచ్చేయి. ఎక్కడ రావాలి ఎవరు అని మళ్ళీ టీవీలో చూస్తే సారు ఎక్కడ రావాలి, నేను రాలేనని చెప్తున్నా. లేదు రావాలి. అట్లా ఒక నెల రోజులు నడిచింది ప్రాసెస్ మాకు. తర్వాత ఉండి వచ్చేయని చెప్పి అంటే వస్తాను కానీ ఎక్కడ రావాలి నాకు తెలియదు. అప్పుడు ఉండి ఉరుకుతున్నా. 7 జన్మలు చూపించాడు అప్పుడు సార్ నాకు. 7 జన్మలల్లో ఇదే ఉరకడమే. ఇంకా ఉరికిన తర్వాత లాస్ట్ పోయేసరికి గురువు లేడు అని చెప్తుండ్రు, అక్కడ వాయిస్ వస్తుంది నాకు. తర్వాత సార్ ఉండేమన్నాడు, నీవు గత 7 జన్మల నుంచి నా కోసం వెయిటింగ్లో ఉన్నావు, వచ్చేయి నువ్వు అని చెప్పాడు సారు. సరేలే ఇంత ఉంది కదా వెళ్ళాలి. ఎలా అంటే మా పెద్దమ్మాయి వాళ్ళ అత్తయ్య అనమాట. ఆమె మామూలుగా స్కూల్లో టీచరు. ఆవిడకంతా తెలుసు తిరగడం. ఆవిడని తీసుకొని కర్తలకు వచ్చాను. ఇది నవంబర్లో ప్రాసెస్, డిసెంబర్లో అక్కడికి వచ్చాను. వచ్చిన 2 రోజులు 5 గంటల మెడిటేషన్ ఉంటుంది కదా, 3 గంటలు చేసినాము. సార్ కలవలే, తెలియదు ఎవరు అక్కడ మనకు. సరేలే ఇంకా రమ్మన్నాడు, వచ్చిన అంతే తెలుసు నాకు. అంతవరకు తెలియదు ఎక్కువ. ఆ భోజనశాలకు వెళ్ళి కారు టర్నింగ్ తీసుకొని పోతున్నాడు సారు. నేనేమో పిరమిడ్కి వెళ్ళి కిందికి దిగి వస్తున్నా. సార్ వెళ్తున్నాడు కదా అని చెప్పి మళ్ళీ పరుగులు తీయడమే కారు వెనకాల. ఉరికేసరికి వాళ్ళు నన్ను చూసి కారు ఆపుకున్నారు. ఆపుకున్న తర్వాత నిలబడి ఒట్టిగా స్పర్శ ఇంతే సార్ని. నిలబడి వెనకకి నిలబడి లోపల చెప్తున్నా, తెలియదు నాకు అసలు ఏమంటున్నా. మీరు రమ్మన్నారు కదా అందుకే వచ్చాను చూడు అని ఏదో మరి అసలు మాట్లాడట్లేదు సార్ తోటి, ఏమని చెప్పట్లే. అలా అనుకుంటున్నాను. తర్వాత వాళ్ళకి అర్థమవుతుందేమో, మనకు తెలియదు కదా అప్పట్లో. అలా జరిగింది. కాసేపు అది అయిపోయింది. ఓకే. మళ్ళీ పొద్దున్న 3 గంటలు మెడిటేషన్ చేసేటప్పుడు ఇంటికి వెళ్ళాలి నేను. నువ్వు రమ్మన్నావు, నేను వచ్చేసాను, బాగుంది, వెళ్ళాలి నేను ఇంటికి అని చెప్పాను. అనుకొని మెడిటేషన్లో కూర్చున్నాను. కూర్చున్న తర్వాత ఒక అరగంట తర్వాత ముందర వచ్చి కూర్చున్నాడు సార్ ధ్యానంలో. స్టేజ్ మీద ఉంటాడా సేమ్ అలాగే వచ్చి కూర్చున్నాడు. ఈ ఏళ్ళకు చక్రం ఇట్లా తిరుగుతుంది. ఎంత స్పీడ్ అంటే చాలా స్పీడ్గా. ఇక్కడ చక్రము తిరుగుతుంది, సార్ మెడిటేషన్లో కూర్చున్నాడు. మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత పైకి వెళ్ళాడు. అదే చైరు అదే డ్రెస్, స్టేజ్ మీద ఏవైతున్నాయో అవే ఉన్నాయి టోటల్గా. నేను అనుకుంటున్నాను, సార్ నాకు విశ్వరూపం చూపిస్తున్నాడు, అంతా నేనే ఉన్నాను అని చూపిస్తున్నాడని నా మనసులో హ్యాపీ. ఇంకా వెళ్ళిపోయేది. పగలైంది, టిఫిన్ చేసి ఇంటికి వెళ్ళిపోయాం. వచ్చిన తర్వాత మళ్ళీ సంవత్సరం మళ్ళీ వచ్చాను. ఎక్కడికి? కర్తలకు. వచ్చిన తర్వాత అప్పుడు అంటున్నాను అనమాట, ఏంటి పోయినసారి మీరు స్టేజ్ మీద ఉన్నారు, ఇప్పుడు అక్కడ ఎక్కిరు పైకి అంటే మన తెర మీదకి ఎక్కావు అని అంటే చూపించండి. బాగానే చూపించాడు. 2 జ్యోతులు బాగా వెలుగుతున్నాయి అందులో, 2. తర్వాత మైదానంలో మొత్తం మన గడ్డిపోచలు సన్నగా ఎట్లుంటాయి అంత తక్కువగా, అంటే ఎదుగుదల లేవు. అలా కొన్ని చూపించాడు. అది అంతకే అయిపోయింది. ఇంకా అనుభవాలు అంటారా, ఇంకా చాలా ట్రైనింగ్ ఇచ్చాడు సార్ నాకు హాస్టల్గా. ఎన్ని అనుభవాలు అంటే చాలా అనుభవాలు, చాలా కష్టపడ్డాను. ఓకే. బయట అయితే లేదు, హాస్టల్గానే అంతా. అలా హాస్టల్ లెవెల్లో మీకు జరిగిన అనుభవాల నుంచి ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్పండి. అంటే ఎలా ఉంది, ఎలా జరిగింది? ఫస్ట్ నాకు ఈ శరీరం బయటికి వెళ్ళేది తెలియదు. సూక్ష్మ శరీరం అంటారు కదా, అది బయటికి వచ్చేసింది. నేను ఇక్కడే కూర్చున్నాను. అసలు ఒక రకమైన విచిత్రం. ఇప్పుడు ఆకాశంలో ఎలా ఉంటుంది, మబ్బులు, ఉరుములు, మెరుములు, సౌండ్ లేదు కానీ అది జరుగుతుంది. నేను ఇక్కడ కింద పడిపోయి ఉన్నాను, నేను కనబడుతున్నాను చక్కగా. ఏదో అయిపోయింది, నేను లేనులే, ఇంకా అయిపోయింది అనుకున్నాను. అనుకొని ఎక్కడున్నారు సార్, మీరు కనబడతలేరు, అసలు ఏం జరుగుతుంది, మీరు ఏమంటలేరు అన్న ఒక 5 నిమిషాలకు తేలిక వచ్చేసాను. చాలా బెదురుకున్నాను నేను. మళ్ళీ ఏం చెప్పానంటే, నాకు మీరు ఏమన్నా చేయించండి, భయపెట్టకండి నన్ను
అంటే మళ్ళీ ఏం చేసిండు మా చిన్నల్లుడు ఇలాగ కూర్చొని ఒక కంప్యూటర్ ఇచ్చిండ్రు అతనికి, నాకు ఒక కంప్యూటర్ ఇచ్చిండ్రు. మళ్ళీ ఏదో చేస్తున్నాడు ఎక్స్పెరిమెంట్ చేస్తుంటే విపరీతమైన సౌండ్, ఆ సౌండ్ తట్టుకోలేకపోయాను. అసలు ఎక్కడున్నారు మీరు, ఏం చేస్తుండ్రు, ఇంత సౌండ్ పెట్టిండ్రు, ఏం చేయాలనుకుంటుండ్రు అని సార్ మీదనే అరిశాను, పత్రి సార్ మీదనే. తర్వాత సార్ వచ్చాడు, ఎక్కడిదక్కడ అయిపోయింది. మళ్ళీ బయటికి వచ్చిన మామూలు అయిపోయింది. సార్ ఏమంటాడు, ఫలానా వాళ్ళ వీడియో చూడు నువ్వు, ఎవరిది, దీప్తి నాందేలా వీడియో చూడు నువ్వు అని అంతే అన్నాడు. ఏడుపు వచ్చేసింది. తర్వాత బయటకు వచ్చిన తర్వాత అసలు ఏమవుతుంది నాకు, ఈ భయం ఎందుకు పోతలే నాకు. సరే అని ఫోన్ తీసుకొని వీడియో చూశాను, ఆమెదే వచ్చింది. ఆమె ఏమంటుందంటే, నేను లేను అంత నువ్వే, అదొక్కటి అర్థమైంది నాకు. అదే చెప్పేసాను, ఏమైనా చేసుకోండి, నేనైతే లేను ఇక్కడ, అంత నువ్వే. ఓకే అయిపోయింది. అప్పటి నుంచి మెడిటేషన్ ఇంత కర్తలకి వెళ్ళాను ఒకసారి. వెళ్తే అక్కడ అంతా 1000 సూర్యుల కాంతి అంటారు చూడండి, అలా ప్రాసెస్ ఇంటి దగ్గర కొంచెం జరిగింది, అక్కడ మొత్తం జరిగింది. మన చాంబల్లో కూర్చున్న 1 గంట, అది బాగుంది. మళ్ళా సారు అమృతోత్సవం ఉంది కదా, ఆ రోజు 3 గంటలకే మేలుకైంది. నేను వెళ్ళలేకపోయాను అక్కడికి, పరిస్థితి వెళ్ళేటట్టు లేదు అక్కడ. అప్పుడు ఏమైందంటే 3 గంటలకు నిద్ర వస్తలేదు, లేచి కూర్చుంటున్నా, కూర్చోలే. ఆ సమాధి ఏదైతే కట్టినరో సార్ది మొత్తం క్రాకులు అయిపోయినాయి. నాకు కనిపిస్తుంది పడుకున్నట్టు, ఎందుకు ఈ సమాధి ఇట్లా క్రాకులు అయ్యింది అని భయం వేసి కూర్చున్న మెడిటేషన్లో. కూర్చున్న తర్వాత కలుషం అనేది ఉంటుందని విన్నాను అందరికీ, మన లోపల ఒక కలుషం ఉంటుందట అందరికీ, సేతు విజ్ఞానంలో విన్నాను అది. అలాంటి కలుషం అనుభవంలోకి వచ్చేసింది. సేమ్ అదే కలుషం, అందులో ఆకులు, కొబ్బరికాయ, అందులోకి వెళ్ళి మన పాలు పొంగితే ఎలా పొంగొస్తుంది, నురుగు అలా వచ్చేస్తుంది బయటికి. సరేలే ఇది విన్నాను కదా సేతు విజ్ఞానంలో, అదే కావచ్చు, ఏది వచ్చినా నార్మల్గా తీసుకునేదాన్ని. అలా జరిగింది. కొన్ని రోజులు అయినాక మళ్ళీ ఈ మన దర్శనం, ఆత్మదర్శనం అనేది ఉంటుంది కదా, ఎలా ఇదవుతుందంటే వెల్లింగ్ చేస్తే అంత పడుతుంటుంది చూడండి, ఏదన్నా వెల్లింగ్ చేస్తుంటే అలా ఇదవుతుందన్నమాట. ఎందుకు ఇట్లా అవుతుంది, ఏంది ఇది అని అడిగితే ఇది ఎన్లైట్మెంట్ అని చెప్తుండ్రు అనమాట. నాకు బయట ఎక్కువ టచ్ లేదు, ఎవరు చెప్పేవాళ్ళు లేరు, నేనే కింద పడ్డ మీద పడ్డ, నేనే పులు ముక్కోవాలి, నేనే చదువుకోవాలి, అలాంటి క్యారెక్టర్ అనమాట ఇది. ఎవరు పరిచయం లే బయట. పత్రిజీ కూడా అదే అంటారు, అదే కదా, నువ్వే ఉద్ధరించుకోవాలి. ఇక అదే కింద పడి మీద పడి మొత్తం నేనే లేవాలి. ఎందుకంటే నాకు ఇక్కడ ఎవరు పక్క వాళ్ళకి ఎవరికి తెలియదు, ధ్యానం అంటేనే తెలియదు ఎవరికి చెప్పాలి అనుభవం నేను, అదనమాట. అన్నీ నేను ఒకదాన్ని అక్కడెక్కడ సరేలే అని అట్లా ప్రతి ఒక్కటి అనుభవం అంటారు. అసలు ఎన్ని అనుభవాలు అంటే పుట్టల కొద్ది అనుభవాలు ఉన్నాయి, 1 కాదు 2 కాదు, చాలా ఉన్నాయి. ఇక అలా అనుభవాలు జరుగుతూ వస్తున్నాయి. అంటే ఈ అనుభవాల నుంచి మీరు తీసుకున్న జ్ఞానం ఏంటి, అలాంటి అనుభవాలు ఏమైనా ఉంటే అది కొంచెం చెప్పండి. అంటే ఇలాంటి అనుభవాల నుంచి ఏమేమి జ్ఞానం తీసుకున్నారు, అలాంటి 1-2 ఎగ్జాంపుల్స్ చెప్తే మాకు బాగుంటుంది. ధ్యానం అనేది చాలా మంచిది సార్, ఎవరైనా ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తేనే ఒక తల్లి ప్రేమ దొరుకుతుంది, ఒక తండ్రి ప్రేమ దొరుకుతుంది దాంట్లో. ఈ సంసారము, ఈ భర్త, పిల్లలు వీళ్ళందరూ కామన్, కానీ ఇలాంటి ధ్యానం అనేది కంపల్సరీ అవసరం ప్రతి ఒక్కరికి. ఇంట్లో ఆడ మనిషి ఎవరే కానీ ధ్యానం చేసేటనుకో వాళ్ళు వెనక అంత వచ్చేస్తారు, కుటుంబంతో సహా వస్తారు. కంపల్సరీ ధ్యానం చేయాలి. ఇల్లంతా ధ్యానము, ఊరంతా ధ్యానం అంటారు చూడు, ప్రపంచం అంతా ధ్యానమయం అవ్వాలి, అది అని డిసైడ్ ఉంది. నేను అందరిని తీసుకొస్తున్నాను, నాకు కూడా సహకరిస్తున్నారు వీళ్ళంతా కూడా, మా కాలనీ వాళ్ళు చక్కగా ధ్యానం చేస్తున్నారు. 1 సంవత్సరం అవుతుంది మేము ఇది పెట్టి, ఏది గ్రూప్ మెడిటేషన్. ఫస్ట్ ఒక 5-6 మంది, ఈ ఇళ్ళు తిరిగేసరికి ప్రచారం అవుతుంది అక్కడ ధ్యానం. అట్లా 30 మంది అయినాము, ధ్యానం చక్కగా చేస్తారు. రోజు సాయంత్రం 5 నుంచి 6 వరకు, పున్నం టైంలో తెల్లవారుజామున 4 నుంచి 7 వరకు 3 గంటలు అలా జరుగుతుంది. ఇప్పటికి ధ్యానం చక్కగా చేస్తున్నారు. అందులో ఒక 5-6 మంది అయితే చాలా పర్ఫెక్ట్గా, నేనంటే ఇంకా మీరు వెళ్ళండి ముందుకు, నాకన్నా ఇంకా మంచిగా అవుతారు మీరు, ఎందుకంటే 1 ఇయర్ ఇంత డెవలప్ అయ్యిండ్రు, ఇంకా చాలా బాగుంటుంది, చెయ్యండి అని వాళ్ళకు కూడా ఎంకరేజ్ చేస్తున్నా. వాళ్ళు కూడా నాకు సహాయపడుతున్నారు. వాళ్ళు వస్తేనే కదా నేను చెప్పేది, అట్లని వాళ్ళకు కూడా ఇది చేస్తున్నాం. మధ్యలో 2 వారాల నుంచి కొన్ని అక్కడక్కడ తిరిగినాం, 1-2-3. వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు, కొత్త వాళ్ళు. ఈ రోజు రాలేరు, వాళ్ళు ఏంటో మరి, వాళ్ళు ఎక్కడ వెళ్ళారో ఏంటో. బాగుంది సార్. అంటే మీరు పత్రిజీ పుస్తక పఠనం గురించి చాలా అద్భుతంగా చెప్తారు. సో మీరు ఇప్పటిదాకా ఎన్ని పుస్తకాలు చదివారు? దాంట్లో సారు నేను మెడిటేషన్ చేసేటప్పుడు నాకు సార్ బుక్కులు చూపించేవాడు, ఈ బుక్ చదువు, ఈ బుక్ చదువు అని మెడిటేషన్లో చూపించేవాడు. ఈ ఆధ్యాత్మిక శాస్త్రం అనేది ఒకటి, లాక్డౌన్ సందేశాలు ఒకటి, ఆ సార్ ఏవేవి చూపిస్తుండవన్నీ తీసుకొచ్చి చదివేదాన్ని. చూపి అని కూడా చిన్న చిన్న బుక్కులు ఉంటాయి కదా సార్వి, అవి కూడా చదివేదాన్ని. తర్వాత ఒక పూర్ణాత్మ బుక్ చదివాను,
అందులో ఒక లెసన్ చదివితే చిన్నప్పటి నుంచి నాదే రాసిండ్రా అనే ఫీలింగ్ వచ్చింది నాకు అసలు. ఓ ఓకే. ఇది నా కోసమే రాసిండ్రా, అంతా నాదే ఉంది స్టోర్ ఒక పాటల. అప్పుడు అడిగాను సార్, ఏంటి సార్ నేను ఇక్కడి నుంచి వచ్చాను, నక్షత్రంలోకమ్మా చెప్పండి అంటే, అంతేగా ఆధ్యాత్మికకు వచ్చేసావు ఇంకేంటి అని ఆయన ఆన్సర్ ఇచ్చేసరికి ఎంత పొంగిపోయాను నేను అసలు. చాలా హ్యాపీ. ప్రతి ఒక్కటి ఆయన ఇచ్చేవన్నీ, నాదంటూ ఏం లేదు. ఇప్పుడు కూడా ఆయననే, ఏదున్నా ఆయన. ఈ రోజు కూడా పొద్దున ఎలా చెప్పాలంటే కూర్చో వస్తుంది, పిలుచుకో పూర్ణాత్మని చెప్పేస్తుంది, ఎలాంటి టెన్షన్ లేదు. ఆ పూర్ణాత్మ కూడా ఓకే, అవన్నీ ఈరోజు జరిగినాయి అన్నట్టు. చాలా హ్యాపీగా ఉంది సార్ మెడిటేషన్ మాత్రం. అంటే పత్రిజీ గారు బాడీ వికెట్ చేశారన్న లోటు లేదు లేదు, ఉన్నాడు సార్, ఉన్నాడు అసలు. ఎనీ టైం మా ఇంట్లోనే తిరుగుతాడు. ఓకే. లోపల సెల్లాల్లో కూడా వీళ్ళు కూర్చుంటారు కదా, అక్కడ వచ్చిండు ఇక్కడ వచ్చిండు ఇట్లా అట్లా అని రకరకాలు చెప్తూ ఉంటారు. ఇంకా ఒక్కొక్కసారి నాకు మెడిటేషన్లు ఏమవుతుందంటే వాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళిపోతా కూర్చుంటే. నేను అంటాను అప్పుడు, నేనైతే వెళ్ళిపోతున్నా మరి నువ్వే చూసుకోవాలి చూడు అని చెప్పేస్తా ఒక్కొక్కసారి. అంటే నిగ్రాని అలా చూస్తాడు. ఆంజనేయ స్వామి తిరుగుతాడు అప్పుడప్పుడు, పత్రిసారి తిరుగుతాడు. రాని మాస్టర్ లేడు సార్ ఇంతకు. సెల్లార్లకు ప్రతి ఒక్క మాస్టర్ వస్తారు. మొన్న ఒక 2 రోజుల క్రితం కూడా ఏంటో మరి ఇష్టం వచ్చినప్పుడు అంటే ఇద్దరు వచ్చేసారు, సారు మేడం ఇద్దరు వచ్చేసారు లోపలికి. అంతకుముందేమో వీళ్ళంతా ఏంజల్స్ హాస్టల్ మాస్టర్లు వచ్చి గుంపులు గుంపులుగా కూర్చుంటారు, చేయండి ధ్యానం అని చెప్తుంటాను నేను. అలా వస్తూనే ఉంటారు. మరి ఏంటో మరి సారికే తెలవాలి, నాకు కూడా తెలియదు అసలు. చాలా మంది ఆధ్యాత్మికత అనేసి అంటూ ఉంటారు, పదాన్ని వాడుతుంటారు. ఈ ఆధ్యాత్మికత ఒక పదం ఒక రియల్ అర్థం ఏంటంటారు? ఆధ్యాత్మిక అంటే అందరూ టైంపాస్ చేస్తారు కానీ అది కాదు, అది లోపలికి వెళ్ళి రావాలి. అది మన లోపల లీలమైపోవాలి. ఓకే. ఏమిటి మీద మనం ఏదైతే ధ్యానం చేస్తామో భగవంతుని మీద లీలమైపోవాలి. లీలమైపోతే ఆటోమేటిక్గా మనం వెళ్ళిపోతాం. నేను చేస్తా ధ్యానము, నేను చేస్తా ధ్యానం అంటారు కానీ ఎవరు పూర్తిగా 1-2 గంటలు చేస్తే సరిపోదు. ధ్యానం చేయాలి పొద్దున సాయంకాలం. అలా చేస్తుంటేనే మన లోపల ఏం రగులుతుందో అదంతా బయటకు వచ్చేస్తుంది. బయట లోపల ఉన్నదే బయట చెప్పగలుగుతున్నాం కానీ బయట ఉన్నది లోపలికి వెళితే ఇంకా అది పట్టేస్తుంది. ఇంకా అది వెళ్ళకూడదు, లోపలదే బయటికి రావాలి. హ్యాపీనెస్ కానీ, తర్వాత ఇంకోటి ప్రేమ చాలా ఉంది మన లోపల, విపరీతమైన శక్తి ఉంది. అది తీసుకోవాలి. అది తీసుకోవాలంటే ధ్యానమే, ఇంకా వేరే లేదు ఆధారం. బావిలో నీళ్ళు ఎలా తోడుకుంటే తాడు అవసరమో ఈ శ్వాస మీద ధ్యాస పెడితే అలాంటివన్నీ తీసుకోవచ్చు. మనం ఎన్నైనా తీసుకోవచ్చు. అర్థమవుతుంది కదా ఆయన చెప్పిన పద్ధతి, అదే వాడాలి ఇంకా. ఓకే. చాలామంది అంటూ ఉంటారు నేను చాలాసేపు ధ్యానం చేయలేకపోతున్నాం అనేసి అంటున్నారు. సో వాళ్ళ కోసం మీరు ఏమైనా గైడెన్స్ ఇస్తారా? వాళ్ళు కూర్చోవాలి, అంతే ఎక్కువసేపు కూర్చోవాలంటే ఏం చేయాలి? ఎలా చేయాలంటే ఒకటి ఏంటంటే మనసు కూడా పెట్టవద్దు అని చెప్తున్నారు. మనసు కాదు అక్కడ, ప్రయత్నం. ఏమంటారంటే మనసు అంటే మనసు జీరో కావాలి కదా అక్కడ, మనసు చేయొద్దు. మనం ఎప్పుడైతే ప్రయత్నం చేసి నేను 2 గంటలు కూర్చుంటానని లోపల చెప్పుకోవాలి, ఖచ్చితంగా 2 గంటలు కాదు ఒక రోజు కూడా కూర్చోగలుగుతాం. మనం ఇలా చెప్పుకుంటే అలా జరుగుతుంది. లోపల ఉన్నాడు కదా వాడు, నేను ఇంతసేపు చేస్తా ధ్యానము, ఖచ్చితంగా కూర్చోబెడతాడు. 3 గంటలా 4 గంటలా, లేదు నేను 10 గంటలు కూర్చుంటా, ఖచ్చితంగా కూర్చోబెడతాడు. అది మన లోపల ఉంది, మనం చెప్పలేకపోతున్నాం, తెలియదు అది. అంతెందుకు నాకు కూడా తెలియదు. ఇప్పుడు చెప్పాను కదా కింద పడి మీద పడి, ఇప్పుడు నా అంతకు నేనే అది ఎట్లయితే ముందరికి వెళ్ళిపోతుందని ట్రై చేస్తున్నాను. మొన్న ఒక రోజు సాయంకాలం ఎందుకు అనుకున్నాను, 11:30 కూర్చున్నా, పగలయ్యేదాకా లేవలే అనుకున్నాను నేను. అసలు నేను లేవకూడదు ఈరోజు, 24 గంటలు ధ్యానం అంటారు, ఎట్లా కూర్చుంటారు చూద్దామని కూర్చున్నా. జరిగింది అది. అనుకున్న టైం అంతా మన లోపల చెప్పుకోవాలి, ఖచ్చితంగా జరుగుతుంది. అది చెప్పుకోలేక వీళ్ళు ఏం చేస్తారంటే బయట ప్రపంచంలో ఉంటుంది, ఈ భౌతికంగా కోరికలు ఎక్కువ ఉంటాయి కదా, ఏడ కూర్చొని ఇస్తుంది అది. ఈ భౌతికం అనేది తగ్గియాలి, తగ్గిస్తేనే లోపలికి ఈజీగా వెళ్ళగలుగుతాం. ఈ కోరికలు మెయిన్గా భావోద్వేగాలు అంటారు చూడండి, అవన్నీ తగ్గియాలి. ఆటోమేటిక్గా ధ్యానం పర్ఫెక్ట్ వచ్చేస్తుంది. కాకపోతే ఏంటంటే సార్ ఏమంటాడంటే కొన్ని ఆత్మలు ఎదిగినవి ఉంటాయి, కొన్ని ఎదగని ఉంటాయి. వాళ్ళు కూర్చోలేరు, ఎదగలేకుంటుంది కదా, వాళ్ళు కూర్చోలేరు. ఎదిగిన ఆత్మ ఖచ్చితంగా చేయగలుగుతారు, ఎక్కడున్నా కూర్చోవలసిందే అని నాకు అర్థమవుతుంది సార్ అంతవరకు. సో పత్రిజీ అంటూ ఉంటారు సజ్జన సాంగత్యం అని చెప్తూ ఉంటారు. అసలు ఈ సజ్జన సాంగత్యం అంటే ఏంటి? అసలు మనం సజ్జన సాంగత్యం ఎందుకు చేయాలంటారు? మన లోపల ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి, మీరు అదే చేస్తున్నారు. ఇప్పుడు నాకు సజ్జన సాంగత్యమే చేస్తున్నారు మీరు. ఇంకోటి స్వాధ్యాయము, బుక్కులు చదవాలి. బుక్కులు చదవాలంటే కొందరికి చదువు రాదు. ఇలాంటివన్నీ ప్రోగ్రామ్స్ టీవీలో పిఎంసీలో చాలా వస్తాయి, అవన్నీ వింటుంటే అది వచ్చేస్తాయి మనకు. ఈ పిఎంసీలకు వచ్చినాక నేను బుక్కులు చదవడం నేర్చుకున్నాను. ముందు చిన్నప్పుడు ఎప్పుడో చదివినా రాసిన, పెన్ను బట్టలే చదవాలి. మళ్ళీ వీడికి వచ్చినాక అనుభవాలు ఒకటి, చదవడం ఒకటి, పర్ఫెక్ట్గా
చేస్తున్నవి. ఓకే. బంద్ చేసింటి మధ్యలో ఎందుకో మరి అసలు ఎప్పుడు పెన్ను బట్టలే పేపర్ రాయాలి. ఆ రాయనికపోతే అసలు రాయింక రావట్లేదు. ఇంకా అలవాటు అయిపోయింది, అది దాన్ని తప్పిపోయింది కదా. ఓకే. అట్లా ఇప్పుడు బాగా రాస్తున్నా, చదువుతున్నా, మెయిన్గా బుక్కులు చదువుతున్నా, రామకృష్ణ పరమహంస బుక్ చదువుతున్నా. అసలు ఒక్కొక్కటి చదువుతుంటే ఎన్ని ఉన్నాయి అసలు, ఆయనకి ఎన్ని దర్శనాలు. ఆయనకు 100 దర్శనాలు అయితే నాకు 10 దర్శనాలు అన్నాయి. ఏ రోజుకు ఆ రోజు, ఏ రోజుకు ఆ రోజు. అసలు ఎక్కడెక్కడో తిప్పుకొచ్చిర్రు తీసుకెళ్ళి. అదేదో చంద్రవంకలాక సినిమాలో చూపిస్తారు చూడు, అట్లా కూర్చోబెట్టుకొని ఇంకొకరు ఎక్కడ తిరిగి వచ్చినో తెలియదు కానీ తిప్పుకొని వచ్చిర్రు. అట్లా చాలా ఉన్నాయి. సార్ కూడా మస్తు తిప్పిండు. ఇంకోటి ఏంటంటే విశ్వరహస్యం అనేది ఒకటి ఉంటుంది కదా, తీసుకెళ్ళి చూపించాడు. సృష్టి ఎట్లా, ఎక్కడ జరుగుతుంది సృష్టి చూపించాడు తీసుకెళ్ళి. అడిగాను ఇదేంటి అంటే, అందులోకెళ్ళి వచ్చామమ్మ అందరం, నేను నువ్వు అక్కడికి వెళ్ళి వచ్చాము, ఇదే సృష్టి రహస్యం. డీటెయిల్గా చూపించాడు. ఎలా అనిపించింది? నాకు అర్థం కనిపిస్తుంది కదా, నాకు మంచిగా కనిపిస్తుంది. నక్షత్ర మండలం ఇవన్నీ కనిపించిందా? అదేని కాదు, అసలు సృష్టి ఎక్కడ జరుగుతుంది, సృష్టి అనేది ఎక్కడ జరుగుతుంది స్టార్టింగ్లో. ఒక కోడిగుడ్డ ఆకారం లాగా ఉంది అక్కడ. తోలు తిత్తి అంటారు చూడండి, అలా కదులుతుంది. ఏంటి ఇట్లా ఉంది అని అడుగుతున్నాను సార్. అక్కడే నువ్వు నేను వచ్చింది, అందరం అందులోకెళ్ళి వచ్చాం అని. అతని కాలు, నా కాలు, సార్ కాలు అందులోకెళ్ళి వచ్చినట్టు, అందులోకెళ్ళి సృష్టి జరిగినట్టు అర్థమైంది నాకు. చాలా ఇంకా చెప్పడం రావట్లేదు, చాలా అర్థమైంది. అంటే సృష్టి రహస్యం నీకు చెప్తాను రా, తీసుకెళ్ళి చూపించాను. ధ్యాన ప్రచారం అని పత్రిజీ చెప్తూ ఉంటారు. అంటే మనకి ఏ వస్తే ఏ చెప్పండి, బి వస్తే బి చెప్పండి, ఎంత వస్తే అంత చెప్పండి అని చెప్తూ ఉంటాను. సో మీరు ధ్యాన ప్రచారం చేస్తున్నప్పుడు మీకు జరిగిన అనుభవాలు, తర్వాత ధ్యాన ప్రచారం ఎందుకు చేయాలి? ఎందుకు చేయాలంటే అందరూ మాంసం తినడానికి నేర్చారు చాలా, జీవహింస. అది జరగకూడదు. జీవహింస ఎప్పుడైతే జరుగుతుందో మనమే ఇది చేసినట్టు. అది వేరు, మనం వేరు కాదు. ఆ జీవి ఎంతనో మనం అంతా, మనం ఎంతనో జీవి కూడా. అంటే మనము ముందు అక్కడే జన్మ తీసుకొని ఇక్కడికి వచ్చాము, ముందు జంతు జన్మలు తీసుకొని ఇక్కడికి వచ్చాము. మనమే ఇది చేసుకుంటున్నాం, వేరే వాళ్ళని చేయట్లేదు అక్కడ. అది తెలవట్లేదు వాళ్ళకి. తెలియక జీవహింస చేస్తున్నారు. అదంతా బంద్ కావాలంటే ధ్యానం ఎప్పుడైతే చేస్తామో ఆటోమేటిక్ బంద్ అయిపోతుంది, తిననివ్వదు. వాళ్ళకి అప్పుడు కొంచెం లోపల ఉన్నదంతా జన్మలదంతా ఉండింటుంది కదా, గత జన్మలు 100 జన్మలు ఉన్నాయి ఒకరొకరికి, అదంతా పేరుకుపోయింది. అది ఎప్పుడైతే క్లీన్ అవుతుంటుందో వీళ్ళకు నాడీ మండలం అంతా శుద్ధి జరుగుతుంది. విశ్వశక్తి వెళ్ళిన కొద్దికి, ఆ శుద్ధి జరిగిన కొద్దికి ఏమవుతుందంటే బుద్ధి పెరుగుతుంది. బుద్ధి పెరిగినప్పుడు జ్ఞానం కూడా వస్తుంది. అందుకు వాళ్ళు బంద్ చేయాలి అవన్నీ. అంటే ధ్యానం చేయాల్సిందే వీటికి. ఈ జీవహింస కూడా తగ్గుతుంది. మెయిన్గా చెప్పాలంటే ఆ జీవి వేరు, మనం వేరు కాదు, ఒకటే. ఉన్నదంతా ఒకటే, రెండుగా లేదు. ఆ ఒకటికి పోవాలంటే ఇదంతా బంద్ చేసి ధ్యానమే కావాలి. ఆ రకంగానైనా కొంచెం బంద్ చేస్తారు తినేదని, బంద్ చేయాల్సిందే అంతా. జీవహింస వద్దు. ఒక జీవిని చంపితే పాపము. తెలియక చంపినప్పుడు వేరు, ఇప్పుడు తెలిసి తప్పు చేయకూడదు కదా, ఇంకా పెరుగుతుంది అది, మన కర్మలు పెరుగుతాయి. ఆ కర్మలు పెరగొద్దు, మనం కూడా హ్యాపీగా ఉండాలి, అవతల వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలి, ఆ జీవి కూడా హ్యాపీగానే ఉండాలి. ఎందుకు వచ్చింది, ఎదగడానికి వచ్చింది ఆ జీవి. మనం ఎదుగుదల లేకుండా దాన్ని కట్ చేసేస్తున్నాం. ఎక్కడికి ఎదుగుతుంది అది? ఈ చెట్టు అయినా జంతువు అయినా అంతా ఒకటే, వేరు వేరు లేదు. ధ్యాన ప్రచారం చేసినప్పుడు మరి ఇంటింటికి వెళ్ళి ధ్యాన ప్రచారం చేశారు, ప్యాంఫ్లెట్లు ఇచ్చి ధ్యాన ప్రచారం చేశారు. ధ్యాన ప్రచారం చేస్తున్నప్పుడు మీరు ఎలాంటి సిచ్యువేషన్ ఎదుర్కొన్నారు? వాళ్ళు కొంచెం ఒకరు చేస్తారు, ఒకరు చేయరు. రెండోది వాళ్ళకి ఏంటంటే అందరికీ మోకాల నొప్పులు, హెల్త్ ప్రాబ్లాలు ఇలాంటివి ఎక్కువనే అనమాట. ఇవన్నీ మంచిగా అయితే మీరు ధ్యానం చేయండి అంతే, ఇంక ఇవి తినొద్దు అంటారు, అదంతా నాకు వద్దు, మీరు ధ్యానం చేయండి. అదేమవుతుందంటే అవన్నీ వద్దు అంటే వాళ్ళు రారు ధ్యానానికి, అక్కడికక్కడనే పరారవుతారు. ఎందుకంటే దానికి అలవాటు పడ్డారు వాళ్ళు బాగా. ఎప్పుడైతే ధ్యానం చేసుకుంటుంటారో అవన్నీ తగ్గిపోతాయి. ఇప్పుడు ఫస్ట్ అందరూ ఇప్పుడు నా దగ్గరికి వచ్చే వాళ్ళంతా తినేవాళ్ళే, ఇప్పుడు అందరూ బంద్ చేశారు. ఎందుకు తినట్లేదంటే అసలు తినాలనిపిస్తలేదు, వాళ్ళే చెప్తున్నారు. ఆ రకంగా ధ్యానంకి వస్తుండ్రు. నాకు కూడా హ్యాపీ, వాళ్ళకు కూడా హ్యాపీ. ఆరోగ్యాలు వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ ఇప్పుడు ఆరోగ్యం కావాలి, లోపల ఏం జరుగుతుంది వాళ్ళకి సంబంధం లేదు. అట్లా తయారైన జనాలు. ఆరోగ్యం బాగుందంటే ఉరుకుతొస్తుంది, ఇక వేరే అవసరం లేదు వాళ్ళకి. అదే చెప్తాను ఎక్కువ శాతం. తలనొప్పి కాడ నుంచి క్యాన్సర్ వరకు ఏ రోగం రాదు మనకి, ఉంటే కూడా వెళ్ళిపోతాయి. ఒకవేళ షుగర్ బీపీలు ఉంటే కంట్రోల్ అవుతాయి, అవి ముందుకు వెళ్ళవు అని చెప్తే ఇక వాళ్ళు కూడా అర్థం చేసుకుంటుండ్రు, వస్తున్నారు, పర్వాలేదు. ఇంకా పెరగాలి, అదే చెప్తాను. సార్ ఒకసారి ఏదో అడిగిండు, ఏదో కోరిక కోరుకోండి, చాలామంది ఉన్నారు అన్నా, నాకు కొత్త వాళ్ళు కావాలి సార్, కొత్త వాళ్ళు వస్తే పాత వాళ్ళకి అర్థమవుతుంది, కొత్త వాళ్ళు కావాలి, నేను ధ్యానం చెప్పాలి, అది ఆయన కోరిక.
మంది బుద్ధ సాంప్రదాయం అంటాం. ఉమ్, అంటే ఏం చేసినా కానీ మనం భిక్షాటన చేసుకుని ఉమ్, ఆ వచ్చిన డబ్బుతోనే మనం చేసుకోవడం జరుగుతుంది. అలాగే మన పిరమిడ్స్ కానీ మరి ఎన్నో పిరమిడ్స్ మనం భిక్షాటనతోనే ఉమ్. ఆ వచ్చిన డబ్బుతోనే మనం కట్టడం జరిగింది. సో ఈ ఈ ఒక అంశం పైన మీ ఒక ఉద్దేశాలు చెప్తారు. అయితే ఇదేమైందంటే ఒకసారి మాకు ఎక్కడ రూమ్ లేదు. ఇప్పుడు మా సెల్లాలు ఉంది కదా, వాళ్ళంతా అనుకునే వాళ్ళు కరెంట్ బిల్లు అవి వస్తాయి కదా, కరెంట్ బిల్కు డబ్బులు ఇవ్వాలి అని అనుకునే వాళ్ళు. తర్వాత వారం వారం అందరికీ టిఫిన్ పెట్టేదాన్ని. ఒక్కదాన్ని ఎందుకు పెడతామని మనిషికి 5-10 ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు టిఫిన్ అంటే వద్దులేండి అని వాళ్ళు సహకరిస్తారు. నేనంటే సార్ ఊరుకోడు, టిఫిన్ తినాలి ఖచ్చితంగా, ఎందుకంటే ఏదో చేసుకొని తినాలి. ఈ నైట్లో అన్నం తినడం బంద్ చేశారు జనాలు. ఏదైనా టిఫిన్ లైట్గా తినడం నేర్చుకున్నారు. మధ్యలో కొంచెం డిస్టర్బెన్స్ అయింది, ఇప్పుడు పెట్టట్లేదు, మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఈ శక్తిదళకు ఒక డబ్బా పెట్టాను, అందులో డబ్బులు ఏంటి నాన్న అంటే ఏమంటలేరు వేస్తుండ్రు. కానీ నాకే హాస్టల్ మాస్టర్ వచ్చి ఎందుకు అడుగుతున్నావు డబ్బులు, మంచి ఆమె ఎట్లా ఉందంటే దేవదూతన్నా ఎవరో కానీ చాలా చక్కగా ఉంది, ఎందుకు అడుగుతున్నావు డబ్బులు శక్తిదళకు అని అడుగుతుంది. భూమి మీద జన్మ తీసుకున్నాం కదా, మనం చేసేది మనం చేయాలి, ఎంత అయితే గంత. ఇక్కడ మా దగ్గర ఎట్లా అంటే అంత స్లమ్ ఏరియా ఇది. వాళ్ళకు ఒకసారి డబ్బులు ఇప్పుడు పైకి వస్తుండ్రు అంతా. ఎంత ఉంటే అంత 10-100 మీ దగ్గర ఎంత ఉన్నా సరే డిసెంబర్ వరకు మనం ఇచ్చేద్దాం అక్కడ, ఎంత ఉన్నా సరే. వాళ్ళు కూడా ఓకే అంటుండ్రు, 5-10 దాంట్లో వేస్తారు. నాకైతే నేను తీసుకోవట్లే, నేను చేసేది నేను చేస్తున్నాను, నేను ఆశించను కూడా. ఎందుకంటే మనం ధ్యానం చేసినప్పుడు ఆశించకూడదు. మనకు వచ్చిందంతా చెప్పాలి, చేతనైనంత వరకు హెల్ప్ చేయాలి. నేను వాళ్ళని డబ్బులు ఇవ్వమని అడగను. అది కూడా ఇప్పుడు కూడా మాకు ఇంకా రేపు ర్యాలీ ఉంది మాకు 17 తారీఖు. దానికి కూడా చెప్తున్నాను, మీకు ఎంత అయితే అంత ఇవ్వండి, నేను అడగను. ఎందుకంటే నాకు మా సార్ కూడా బాగలేదు ఆరోగ్యం, ఆయన కొన్నేళ్ళ నుంచి ఇంట్లోనే ఉంటాడు, హెల్త్ పరంగా బాగుండదు అతనికి. మాకు ఎక్కడ లేదు డబ్బు బయటకు వచ్చేది వెళ్ళి. అమ్మాయిలు 3 అమ్మాయిలు పెళ్ళిళ్ళు అయినాయి, వాళ్ళకి నేను అడగను. అది అట్లా జరగాలంతే, ఇక ఎవరిని అడగొద్దు, అది జరిగిపోవాలి. అది జరుగుతుంది, మన సంకల్పమే గట్టిగా ఉంటే జరుగుతుంది. ఇక వాళ్ళంతకు వాళ్ళు ఇచ్చిండ్రు అనుకో వాళ్ళ ఇష్టం, మనం అడగొద్దు. నేను ఒకటే పాయింట్ సార్, అడగొద్దు ఎవరిని డబ్బులు. ఎందుకంటే ఒకసారి అడిగినాం అనుకో దాన్ని బ్లేమ్ చేస్తారు, అర్థం కాదు వాళ్ళకి. ఈ డబ్బులు అడుగుతుంది మెడిటేషన్కి పోతే మళ్ళీ పోవద్దు ఆ ఫీలింగ్ వస్తుంది అని చెప్పి ఎవరిని అడగట్లే. రావాలి, ఇంకా పెరగాలి, నేను చెప్పాలి, ఇంకా ధ్యానం ఒకటే. వాళ్ళు ఏంది చెప్పండి అంటే నువ్వు చేసేది అదే పని చెయ్యి అంతే, అవ్వో దివ్వో బాబా, అది ఒకటే చేయాల్సింది చేస్తున్నాను. ఒకసారి అడిగాను, సార్ ఇంకా చెప్పండి సార్ అంటే తటవర్తి సార్ను చూపించాడు, భీమవరంలో ఉంటాడు చూడు, ఆత్మజ్ఞానం నేర్చుకో అని చెప్పాడు. సరేలే, ఆయననైతే కలవలే. ఆ జూమ్ క్లాసులు వస్తాయి కదా, రాస్తున్నాను ఎంతవరకు అయితే అంతవరకు. రోజు రాస్తాను ఆయన క్లాసులు, పర్వాలేదు, కొంచెం వంట పడుతుంది, ఇంకా ముందుకు పోవాలి, ఆశ ఉంది, ఇంకా నేర్చుకోవాలి, ఇంకా చెప్పాలి, సేవ చేయాలి. వచ్చింది మనం అదే పని మీదే కదా, అదే పని చేయాలి. పత్రిజీ అంటూ ఉంటారు కదా, అహమాత్మ సర్వభూతాత్మ అని భగవద్గీతలో కూడా చెప్పారు. పత్రిజీ కూడా అంటూ ఉంటారు మనందరూ ఆత్మస్వరూపంలో అనేసి. అంటే మనలో అయితే ఏ అయితే ఆత్మ ఉందో అదే ఆత్మ ఒక కుక్కలో కానీ, ఒక పందిలో కానీ, ఒక ఆవులో కానీ, లేకపోతే ఒక చేపలో కానీ సేమ్ ఆత్మ ఉందని చెప్తూ ఉంటాడు. సో ఈ విషయం మీద మీ యొక్క అభిప్రాయం ఏంటి? 100% సార్, ప్రతి దగ్గర ఉన్నదంతా ఒకటే, వేరు లేదు. నేను చెప్పాను కదా ఇందాక, విశ్వరాష్ట్రం అన్నాడు కదా సారు, అందులోకెళ్ళే వచ్చింది ప్రతి ఒక్క ఆత్మ. అవన్నీ మనం తీసుకొని మానవ జన్మ తీసుకొని, ప్రతి ఆత్మ మనమే అక్కడ. నీళ్ళల్లో కానీ, బయట కానీ, పక్షులు కానీ, చెట్లు కానీ, జంతువు కానీ, ప్రతి ఒక్కటి మనమే. కాకపోతే ఈ జంతువులు ఏమైతుందంటే గుంపుగా ఒకటే ఆత్మలో కొన్ని పుట్టుతాయి. ఈ మనిషి దగ్గరకు వచ్చేసరికి ఒకటే ఆత్మ వచ్చేస్తుంది అనమాట. గుంపు ఆత్మలు, ఈ చిన్న చిన్న పందిళ్ళు ఉంటాయి కదా, ఒక 10 పిల్లలు 5 పిల్లలు వచ్చినాయి అనుకోండి, ఒక ఆత్మతోటి అవన్నీ వచ్చేస్తాయి. మానవులు అట్లా కాదు కదా, ఫుల్గా తీసుకోవాల్సి వస్తుంది. కాకపోతే ఉన్నదంతా ఒకటే ఆత్మ, వేరే లేదు. విశ్వమంతా ఒకటే, అందులోకెళ్ళే ఇదంతా నడుస్తుంది. ఇది తెలియక ఏం చేస్తున్నాము, అది వేరు, నువ్వు వేరు, నేను వేరు. ఇప్పుడు నువ్వు వేరు, నేను వేరు కాదు, నేను నువ్వే, నువ్వు నేనే, ఒకటే, వేరు లేదు అక్కడ. ఏంటంటే రూపాలు వేరే ఉన్నాయి అంతే. ఇప్పుడు అందరు ఏమంటారంటే ఆ ముసలిగా అయినా ఏజ్, ముసలిగా లేదు, వయసు లేదు, ఆత్మ ఎప్పుడు చైతన్యమే. మన లోపల ఎప్పుడైతే ధ్యానం జరుగుతుందో మనం పర్ఫెక్ట్గా ఉండగలుగుతాం. వేరే ఇంకా అక్కడ ఏమీ లేదు. నో డాక్టర్, నో మెడిసిన్. ఒక 5-6 సంవత్సరాలు అవుతుంది, ట్యాబ్లెట్ కూడా వేసుకోవట్లేదు. 18 సూత్రాలు పాటిస్తున్నా సార్. పత్రిజీ చెప్తూ ఉంటారు, అంటే వాక్ క్షేత్రం గురించి చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. ఈ వాక్ క్షేత్రం అంటే ఏంటి, మన ఈ వాక్ క్షేత్రం పట్ల మనకి అవగాహనతో ఎందుకు ఉండాలంట?
ఖచ్చితంగా ఉండాలి. మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నామో ఎరుకతోటి మాట్లాడాలి. ఉమ్, ఈ వాక్కు క్షేత్రం అనేది నాకు మొత్తం శుద్ధి చేసిర్రు. ఉమ్, ఇందులో ఈ నుంచి పైపు మొత్తం క్లీన్ చేశారు. ఉమ్, ఇంతసేపు మాట్లాడేదాన్ని కాదు నేను. ఉమ్, 1, 2 మాట్లాడేదాన్ని. మీరు 10 మాట్లాడితే నేను ఒకటే మాట్లాడేదాన్ని. ఆ ఒకటి మాట్లాడితే మీరు ఆన్సర్ ఇవ్వలేకపోతారు. అంటే అలా ఉండేదాన్ని నేను. ఉమ్, వాళ్ళు ఎన్నైనా మాట్లాడని, నేను ఒకటే మాట్లాడేదాన్ని. మళ్ళీ వాళ్ళకి సెకండరీ ఆన్సర్ ఇవ్వాలి కదా, అది రాదు వాళ్ళకి అనుకునేవాళ్ళు. ఈ మాట్లాడితే ఆన్సర్ ఇవ్వనికనే రాదు, ఇట్లా మాట్లాడుతుంది. కానీ అదంతా క్లీన్ చేసిండ్రు నాకు. కాబట్టి ఇంతసేపు నేను ఎంతైనా మాట్లాడగలదు ఇప్పుడు ఉమ్, ఈ వాక్కు అనేది. ఓకే. ఈ ఎప్పుడు అనాహతంలో ఉండేదాన్ని, నేను చాలా సైలెంట్గా ఉండేదాన్ని. ఉమ్, వాక్కు క్షేత్రం ఉంటేనే జన్మ అనేది పర్ఫెక్ట్ ఉంటుంది. ఓకే. ఖచ్చితంగా వాక్కు కావాలి. ఇప్పుడు ఒక మాట, వెనుకొక మాట, ముందర ఈ ప్రపంచంలో జనాలు అట్లా తయారైంది. ఇప్పుడు ఒకప్పుడు లేదేమో కానీ ఉమ్, అది కరెక్ట్ కాదు కదా. వాక్కు శుద్ధి ఎప్పుడు, వాక్ శుద్ధి ఎక్కడ? విశుద్ధ చక్రంలో. ఉమ్, వాక్కు శుద్ధిగా ఉండాలి అంటే మనము పర్ఫెక్ట్గా ముందుకెళ్ళగలుగుతాం. లేకుంటే స్టక్ అయిపోతాం. ఉమ్, ఎక్కడిదక్కడనే స్టక్ అయిపోతుంది. ఈ మూలాధారము, స్వాధిష్టానం, మణిపురం, ఈ 3 కూడా బయటికి వెళ్ళలేం. ఉమ్, ఈ వాక్కు శుద్ధి ఎప్పుడైతుందో ఆ 3 బయటికి వెళ్తాం. ఉమ్, ఆ 3 బయటికి వెళ్తామంటే ఈ అనాథము, విశుద్ధము, ఆజ్ఞ, సహస్రం ఇవన్నీ ఆటోమేటిక్గా ట్రైన్కు డబ్బాలు తగిలిచ్చినట్టు తీసుకెళ్తారు. వాళ్ళు ఉమ్, ఈజీగా వెళ్ళిపోతాం. ఓకే. ఈ 3 వెళ్ళేదే కష్టం. ఉమ్, వెళ్ళాలంటే వాక్ శుద్ధి ఉండాలి. ఓకే. ఇది వాచస్ తపస్సు అని కూడా అంటూ ఉంటారు కదా. అంటే భగవద్గీతలో చెప్పిందా వాచస్ తపస్సు అంటే? వాచస్ తపస్సు అంటే అంటే మన ఒక నాలుగు నుంచి వచ్చే మాట ఎంత పవిత్రంగా ఉండాలంటే ఒక తపస్సు లాగా, ఒక ధ్యానం లాగా ఉండాలి అని అంటుంటారు. దీని పట్ల మీ యొక్క భావాలంటే? మనం మాట్లాడే మాట పర్ఫెక్ట్గా ఉండాలని అంటుంటారు. కొంచెం రాంగ్ మాట్లాడినా కూడా ఏమవుతుందంటే మనం తప్పులోకి వెళ్ళిపోయి మళ్ళీ కిందికి పడిపోయే ఛాయిస్ కూడా ఉండవచ్చు. ఉమ్, ఇప్పుడైతే మనం కరెక్ట్ లేకుండా మన ఏమంటారంటే మన నోటిలోని మాట నుదుటి మీద రాత అని చెప్తున్నారు కదా సారు. yes. ఇది ఎంత వాక్ శుద్ధి మీద ఉంటామో అంత స్టాండర్డ్గా, లేకుంటే కిందికి కూడా పడిపోవచ్చు. ఉమ్, వాక్ సరిగ్గా లేనప్పుడు కిందికి కూడా పడిపోవచ్చు yes. అని అనుకుంటున్నాను. అంటే మనం చాలా ధ్యానం చేస్తూ ఉంటాం. మన పేమెంట్ మాస్టర్స్ అందరూ కూడా ధ్యానం చేస్తూ ఉంటారు. అంటే బిగినింగ్లో వచ్చినప్పుడు ఒక సపోజ్ ఒక కేసు తీసుకుందాం. ఒక అతను ధ్యానంలో వచ్చాడు. నెక్స్ట్ 3 years దాకా చాలా అద్భుతంగా ధ్యానం చేశారు, ధ్యాన ప్రచారం చేశారు, పుస్తక పఠనం, సజ్జన సంఘటన అన్నీ చేశాడు. తర్వాత 3 years దాటిన తర్వాత నెమ్మదిగా అతను తగ్గుతూ వచ్చాడు. ధ్యానం చేయడం తగ్గించేశాడు, సజ్జన సాంగత్యం తగ్గించేశారు, ఈ భౌతిక దాంట్లో పడిపోతాడు. సో అతన్ని ఒక ఆధ్యాత్మిక స్థితి ఎలా ఉంటుంది అంటే ఉన్న ఇప్పటిదాకా సంపాదించినంత అక్కడ కోల్పోతాడా, లేకపోతే మళ్ళీ జీరో నుంచి బిగిన్ చేయాలా, లేకపోతే అక్కడే ఆగిపోయి మళ్ళీ అక్కడి నుంచి బిగిన్ అవుతుందండి? ఒకవేళ అదే సమయంలో అతను శరీరం కూడా త్యాగం చేసేసాడు. సో అలాంటి ఒక జీవాత్మకి, అలాంటి ఒక పర్సన్కి మరి ఎలా ఉంటుంది ఆధ్యాత్మిక జీవితం? శరీరం అయితే ఇప్పుడు త్యాగం చేస్తాడో మళ్ళీ జన్మ తీసుకున్నప్పుడు ఎక్కడ ఆగిపోతుందో అక్కడే స్టార్ట్ అవుతుంది. అంటే ఆ ఉన్న స్థితి నుంచి కిందకి జారడం ఉండదు. ఎక్కడ స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచి. ఇది ఎందుకంటే నా అనుభవం, నేను ఫస్ట్ ఎప్పుడైతే గురుబోధ తీసుకున్నానో 2 నెలల్లోనూ నాకు సంపూర్ణం వచ్చేసింది. ఆ సంపూర్ణం అంటే కూడా తెలియదు నాకు అసలు. ఒక ఇట్లా పేపర్స్ మీద ఒక రౌండ్గా చంద్రుంది, ఒక అర్జునుడు బాణం అన్నట్టు, ఒక రాజయోగం కదా, ఒక హంస, ఈ 3 ఉండేటివి అనమాట. 2 నెలల్లో నాకు ఎంత 15 నిమిషాలే నేను ధ్యానం చేసేటప్పుడు ఆసనం వేసుకొని చేసేదాన్ని. 2 నెలల్లో నాకు సంపూర్ణం. అంటే సంపూర్ణం ఎలా ఉంటుందంటే తెలియదు. కళ్ళు మూసుకున్నప్పుడు మనం బాల్ గోడ కొడితే ఎట్లా ఉంటుందో మళ్ళీ ఎక్కడొచ్చి తగులుతుంది. మనం ఇక్కడ కూర్చొని గోడ కొడుతున్నాం, మళ్ళీ మనకే వస్తుంది. అలా ఈ దృష్టిలోకి వెళ్ళి కిందికి భూమికి వెళ్ళి మళ్ళీ అలా ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు అలా జరిగింది. నాకు భయం వేసింది, ఏంటి ఇలా జరుగుతుందని దెబ్బకి లేసాను. లేచిన తర్వాత 2 కాళ్ళు నిలబడలే భూమి మీద. ఎంత సంతోషం అంటే విపరీతమైన సంతోషం, హ్యాపీనెస్. ఎక్కడికి వెళ్ళి వస్తుంది అదంతా? ఎవరికో చెప్పాలి, ఎవరు లేరు, వినేవాళ్ళు లేరు. ఎవరికి చెప్పాలి? వెనక మల్లె చెట్టు ఉండే నా దగ్గర, ఆ చెట్టు చుట్టూ అక్కడిక్కడ తిరుగుకుంటా వాసన చూసుకుంటే హ్యాపీనెస్ చేశాను. ఈ గురుబోధ తీసుకున్న రోజు అదే నైట్కు అప్పుడు స్వామి అనేవాళ్ళు, ఇప్పుడేమో మాస్టర్ అంటున్నారు. ఇంట్లో తిరుగుతున్నాడు మా ఇంట్లో. నేను ఈరోజు మీ దగ్గర తీసుకొని వచ్చాను, నైట్లో తిరుగుతున్నాడు, కాళ్ళు లేవు, సగం నుంచే తిరుగుతున్నాడు ఆయన. ఏంటి పొద్దున్నే చూశాను ఈసారి ఇప్పుడు తిరుగుతున్నాడు ఏంటి అంటే ఇది గత జన్మది ఉంది అని తర్వాత అర్థమైంది. అప్పుడు తెలియదు నాకు. అందుకు ఎవరమైనా శరీరం ఎప్పుడైతే వదిలేస్తామో, ఏడ స్టక్ అయిపోతుందో మళ్ళీ లాక్కపోతుంది అది ఆటోమేటిక్గా. మంచిగా ఒక మీరు అన్నట్టు ఒక స్థితి వచ్చిన తర్వాత ఊరుకోలేము. జన్మ తీసుకున్నాక లాక్కెళ్తుంది ఎక్కడున్నా సరే. నాది అదే పరిస్థితి. వేరే వాళ్ళు వెళ్తుంటే నేను కూడా వస్తాను పద, నాకు మనశ్శాంతి కావాలి. ఆ టైంలో మనశ్శాంతి కావాలంటే బాగుంటుంది అనగా విన్నాను, అలాగే వెళ్ళాను, తీసుకున్నాను. చాలా మనశ్శాంతి. మా అమ్మాయిలు 3 అమ్మాయిలు పెళ్ళిళ్ళు అయినాయి, అంతా హ్యాపీ.
ఏడ లోటు లేదు నాకు. మా హస్బెండ్ అసలు 20 సంవత్సరాలు అవుతుంది పని చేయట్లే. మరి ఎక్కడికి వెళ్ళి నడుస్తుంది ఇదంతా? ఉంది కదా దీంట్లో, అవును. ఉంది కాబట్టి ఇదంతా చెప్పగలుగుతున్నాము, లేకుంటే చెప్పలేము కూడా. ఎక్కడ స్టక్ అవుతుందో అక్కడే స్టార్ట్ అవుతుంది మళ్ళీ. మన పత్రిజీ గారు మరి ఈ సొసైటీ పైన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ అని పెట్టడం జరిగింది. అంటే పిరమిడ్కి ఎంతో ప్రాముఖ్యత ఇచ్చారు. అసలు ఈ పిరమిడ్స్కి, ధ్యానానికి, ఆధ్యాత్మికానికి ఏంటి సంబంధం అంటారు? పిరమిడ్లో చేస్తే శక్తి 3 అంతలు వస్తుందని చెప్తున్నాడు సార్. బయట ఒక్కరు కూర్చునే దానికి, గ్రూప్ మెడిటేషన్కు, పిరమిడ్కు 3 అంతలు పెరుగుతుంది అని చెప్తారు. ఇప్పుడు వాస్తవానికి ఇప్పుడు మేము ఒక 20-30 మంది కూర్చుంటాము. అసలు ఇట్లా కూర్చున్నామంటే అవి కళ్ళు ఇట్లా మూతలు పడిపోతుంటాయి. అంటే అర్థమవుతుంది అక్కడ ఇంత గ్రూప్ మెడిటేషన్ అంటే ఖచ్చితంగా ఎవరి పవర్ ఎట్లుంటుందో ఎవరికి తెలియదు కదా. 3 అంతలు పెరుగుతుంది. ఈ పిరమిడ్లో కూర్చుంటే ఇంకా 3 అంతలు పెరుగుతుంది. ఒక్కరు కూర్చుంటే తక్కువ వస్తుంది అని. ఇంకోటి ఈ ఎనర్జీ అనేది సారు చాలా పాస్ చేస్తున్నాడు. చాలా ఎనర్జీ, ఇంతంతా కాదు అసలు. విశ్వమంతా ఉంది, మన దగ్గరనే కాదు, విశ్వమంతా కూడా ఏం ఎనర్జీ ఇస్తుందంటే అట్లా ఎనర్జీ పోస్తున్నారు. ఈ ఫస్ట్ మనది 1S మెడిటేషన్ అని పెట్టారు చూడు పత్రిసారి. ఆ రోజు ఇట్లా ర్యాకెట్ వెళ్తుంది. ఎక్కడ మేము 10 మందిని కూర్చొని మెడిటేషన్ చేస్తున్నాం 6 నుంచి 7 వరకు. ఆ మెడిటేషన్లో కూర్చుంటే ఆ రాకెట్ అంతా ఎనర్జీ తీసుకెళ్ళిపోతుంది. ఒకటి పొడుగా కాడల్లాకుంది రాకెట్కు, అది నింపుకుంటుంది. ఏంటి ఎనర్జీ అంతా నింపుకుంటుంది అంటే ఎక్కడ లేకుంటుందో అక్కడ వదలాలి. ఎనర్జీ లేని దగ్గర తీసుకెళ్ళి వదలాలి. అంటే విశ్వం అంతా కూడా తీసేసుకుంటుంది మనం మెడిటేషన్ చేసేటప్పుడు ఆ ఎనర్జీని. అట్లా ఆ రోజు అర్థమైంది, చాలా పవర్ ఉంది. ఎస్ మేడం. ఈ ధ్యాన మహా చక్రాల్లో ధ్యాన మహాయాగాలు మనం చేస్తూ ఉంటాం December 21 నుంచి 31 వరకు. సో అక్కడ ఎంతో మంది వచ్చి ధ్యానం చేస్తాం, సజ్జన సాంగత్యం అది ఉంటుంది, ఎంతోమంది మాస్టర్స్ అది వస్తారు. సో ఆ జరిగే ఆ 10 రోజుల్లో అసలు ఏం జరుగుతుంది అంటే ఒక హయ్యర్ వర్డ్స్లో ఎలా అనిపిస్తుంది అది? మనము 3 గంటలు చేయిస్తారు కదా అక్కడ, 5 గంటలకు కూర్చుంటాం ధ్యానంలో. మంచి ఎదిగిన ఆత్మలు అసలు అక్కడ ఉండవు, వెళ్ళిపోతాయి విశ్వంలోకి ఎదిగిన ఆత్మలు. స్టార్టింగ్ ఉన్న వాళ్ళు అక్కడే వెలుగుతూ కూర్చుంటారు, వెళ్ళలేరు పైకి. చక్కగా కనిపిస్తుంది అక్కడ కూర్చున్నప్పుడు. ఎవరు ఎదిగినరు, ఎవరు ఎదగలేదు, ఎంతమంది పోతుండ్రు విశ్వంలోకి. బిందు రూపంలో వెళ్ళిపోతారు వాళ్ళంతా, విశ్వం అంతా తిరిగి వస్తారు. చాలా బాగుంటుంది, ఖచ్చితంగా ఉండాల్సిందే అక్కడ. నేను ఫస్ట్ పోయినప్పుడు 2 రోజులు ఉన్నాను, సెకండ్ టైం 3 రోజులు ఉన్నాను, మొన్న ట్రిప్కు 5 రోజులు ఉన్నాను. ఈసారి అక్కడ కూర్చోబెట్టిండే రిసెప్షన్లో డబ్బులు రాసుకున్న దగ్గర. అందుకని రోజులు ఉండగలను, లేకుంటే ఉండలేను. ఎందుకంటే దినమంతా ఏం చేయాలి అసలు, నాకు ఏదో ఒకటి పని ఉండాలి, ఒట్టి కూర్చోలేను. ఆ రకంగా బాగుంటుంది ఆ మెడిటేషన్లో. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఉండాలి. కడతల్ కైలాసపురి వెళ్ళారు. సో అక్కడ ఆ ప్రాంగణంలో వెళ్ళినప్పుడు మరి మీకు ఎలాంటి అనుభూతి చెందుతుంది? మరి అక్కడ మహేశ్వర మహాపిరమిడ్లో మీరు ధ్యానం చేశారా? చేశాను బాగా. అదే 1000 సూర్యుల కాంతి ఎలా వస్తుంది, సూర్యుడు ఉదయించినప్పుడు అలాంటి కాంతి ఒక 10 నిమిషాలు ఉన్నది. ఏంది లైట్లు ఇంతగానో మిస్సింది పిరమిడ్లో అనుకున్నాను. 10 నిమిషాల తర్వాత కళ్ళు తెరిచి చూస్తే ఏ లైట్లు లేవు, మామూలుగా. అంటే అది నా లోపలికి వెళ్ళి వచ్చింది అని నాకు అర్థమైంది అప్పుడు. అది ఏమంటారో తెలియదు అప్పుడు నాకు కూడా. మామూలుగా ఇంటికి వచ్చాను, వచ్చినాక ప్రాసెస్లు అంటారు చాలా జరిగినాయి అవి. ఈ మెడిటేషన్ చేస్తుంటే ఒకసారి ఏమైంది, అవతార్ మహాబాబా కనిపించాడు. సరే జ్ఞానం ఇవ్వండి అంటే ఏంటో విభూతులు తెచ్చిచ్చాడు. మళ్ళీ ఒకసారి కనిపించి ఒక చిన్న పిల్లోళ్ళు అయ్యిండు. అయ్యి ఏం చేసిండు, చెంబులో నీళ్ళు తీసుకుని 2 కళ్ళు కడిగాడు నాకు. కడిగి పూల వర్షం కురిపించాడు. ఇట్లా వెండి పూలు ఇట్లా ఇప్పుకున్నాయి, చూసాను కింద పడుతున్నాయి పూలు. చాలా సంతోషం వేసింది. అట్లా చాలా ఉన్నాయి కానీ గుర్తు రావు, చాలా ఉన్నాయి అనుభవాలు. ఆ పైకి కూడా వెళ్ళేసి వచ్చాను ఒకసారి. ఎట్లా ఉంటుంది అంటే మరణం మధురం బుక్ చదివిన ఇలా కూడా ఉంటుందా అంటే 1 సెకండ్ వెళ్ళేసి వచ్చాను. అక్కడ ఏముందో ఒకటి వచ్చి కూడా గీసిన, 1 సెకండ్, ఎక్కువసేపు లేను. అది కూడా అనుభవం అనేది ఒకటి అట్లా జరుగుతుంటుందేమో మరి. అక్కడ పైన చాలాసార్లు సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ దగ్గర నుంచి విన్నాను, ఇంటర్ గ్యాలక్టిక్ ఫెడరేషన్ అనేసి ఉంటుంది అనేసి సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ చెప్తూ ఉంటారు. అసలు ఈ ఇంటర్ గ్యాలక్టిక్ ఫెడరేషన్ అంటే ఏంటి? అక్కడ పత్రిజీ దాంట్లో చైర్మన్ అని చెప్తూ ఉంటారు. సో ఇలాంటి సంబంధించిన విషయాల గురించి మీకైనా తెలిసిందా? ధ్యానంలో చూడడం అయినా జరిగిందా? మాతో షేర్ చేసుకుంటారా? నేను ఒకసారి ధ్యానంలో కూర్చున్నాను. అది ఏ లోకమో తెలియదు, మొత్తం ప్యూర్ వైట్ లోకం అంతా. మన వైట్ని ఏమంటారు, శ్వేతవర్ణమా అలా ఉంది మొత్తం.
సారు మెడిటేషన్లో కూర్చున్నాడు ఆల్రెడీ అక్కడ. ఓకే. గాంధీ మహాత్ముడు నడుచుకుంటూ వెళ్తున్నాడు, వెనక భాగం కనిపించింది. ఇంకా ఒక 2-3 మాస్టర్లు వాళ్ళు కూడా మెడిటేషన్లు, వాళ్ళు ఎవరు తెలియదు పేర్లు నాకు. బుద్ధ భగవానుడు కనిపించాడు. అన్నా సార్ నాకు జ్ఞానం ఇవ్వండి అని అడిగాను. దోసిటి పట్టు అన్నాడు. నేను ఇట్లా దోసిటి పట్టాను, గోల్డ్ కలర్ ధ్యానం ఇందులో గుమ్మరిస్తున్నాడు, ఇది నిండిపోయింది దోసిటి. ఆయన పోస్తున్నాడు, నేను తీసుకుంటాను. తీసుకున్న తర్వాత ఎంత మధురంగా ఉంది ఒక సంగీతం అంటే అసలు చెప్పలేనంత హాయిగా ఉంది సంగీతం. అలా ఒక 5-10 నిమిషాలు అదంతా ఉన్నాను. బయటికి వచ్చిన తర్వాత చూస్తే నేను పెట్టుకున్నానేమో సంగీతం వినబడుతుంది అనుకున్నా, కానీ నాకు వచ్చిన తర్వాత చూస్తే ఏ సంగీతం లేదు. నేను సైలెంట్గా కూర్చున్నాను మెడిటేషన్. ఆ అనుభవంతో అసలు కొన్ని రోజుల దాకా చాలా హ్యాపీగా ఉన్నాను నేను. అది ఏ లోకమో తెలియదు, ఎక్కడో తెలియదు. వీళ్ళందరూ అక్కడ ఉన్నారు, నాకు కనిపించారు. మొన్న ఈ మధ్యలోనే నాకు ఈసారి ఒక టూర్ తీసుకెళ్ళాడు వెంకటేశ్వరరావు సార్, మన గోకర్ణలో. అక్కడ దర్శనం చేసుకున్నాం. ఆ లైన్లో నిలబడ్డప్పటి నుంచే నాకు అసలు కళ్ళు తెరవటం రాలే. అట్లనే వెళ్ళాను దర్శనంకు. కూర్చున్న తర్వాత నాకు అక్కడ బ్రహ్మరంధ్రం దగ్గర కొంచెం ఏదో చేశారు ప్రాసెస్, అది జరిగింది. తెల్లారిన తర్వాత ఇప్పుడు మీరు అన్నారు అసలు విశ్వమండలి వీళ్ళంతా కూడా కొందరు నిలబడ్డారు, కొందరు కూర్చున్నారు, మీటింగ్ చేస్తున్నారు. అక్కడ చేస్తుంటే వాళ్ళు అంటున్నారు ఏమని, శక్తిదల్లో పెట్టండి, అక్కడికి వెళ్ళి తీసి శక్తిదల్లో పెట్టండి అంటే ఏంది అసలు అని నేను అడుగుతున్నా. ఏదో కోడ్ చెప్పారు, అది గుర్తులేదు నాకు కూడా అసలు. ఇంకా మళ్ళీ ఆ తర్వాత ఇంకా ఏం వినిపించలేదు అనుకోండి. ఈ మధ్యలో కొంచెం శూన్యంలోకి వెళ్ళిపోతున్నాను ఎక్కువ శాతం. ఈ స్పిరిచువల్ జర్నీలో మీరు ఎన్నో అద్భుతమైన విషయాల గురించి మాకు చెప్పడం జరిగింది. సో ఈ స్పిరిచువల్ జర్నీ ఎపిసోడ్లో మరి మీరు మా ప్రేక్షకులకు ఇచ్చే మీ యొక్క మెసేజ్ ఏంటి? ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలండి, కంపల్సరీ ధ్యానం చేయాలి. ధ్యానం చేయకపోతే భూమి మీద జన్మ తీసుకొని కూడా వృధా. వచ్చింది అందుకు, మర్చిపోయాం. ఆ పాత్ర మర్చిపోయి ఏం చేస్తున్నాం, నాది 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 అని కొట్టుకుంటున్నాం. డబ్బు మీద ఉంది వ్యామోహం, దీని మీద లేదు. తినాలి, సంపాదించాలి, కట్టాలి. కానీ అది కాదు ప్రాసెస్. అక్కడ మనం వచ్చింది ధ్యానం చేసి ఎదుగుదల, ఆత్మ ఎదుగుదల కోసం వచ్చాం, అనుభవాల కోసం. మర్చిపోయాం అది. కొంచెమన్నా లైన్లో ఇప్పుడు ధ్యానంలో పడ్డారనుకోండి ఎవరైనా సరే, ఇప్పుడు ఏజ్ అయిపోయిందని కాదు సమస్య అక్కడ. ఈ జన్మ ఇట్లా పోయినా మళ్ళీ జన్మలా రన్నింగ్ ఉంటుంది కదా, అది ఎక్కడ పోదు అది ప్రాసెస్. కొంచెం చదువుకున్న చాలు మళ్ళీ వచ్చేస్తుంది. కంపల్సరీ ఇంటింటికి ధ్యానం ప్రతి ఒక్కరు చేయాలి. ఇల్లాలు ఇంకా ముఖ్యంగా చేయాలి. ఇల్లాలు ఎప్పుడైతే ధ్యానం చేస్తారో కుటుంబం అంతా వచ్చేస్తుంది. అది ఇంకా వాళ్ళు చేయాల్సిందే. ప్రపంచం అంతా కూడా ధ్యానం కావాలి, ధ్యానమయం. మరి ఎంతో అద్భుతంగా ఈ స్పిరిచువల్ జర్నీ ఎపిసోడ్లో మీ యొక్క అనుభవాలు, మరి ఎన్నో విషయాల గురించి మాకు చెప్పారు. సో మాకు ఎంతో జ్ఞానం ఇచ్చినందుకు మీకు ఎంతో కృతజ్ఞతలు. మీకు కూడా అందరికీ పిఎంసి వాళ్ళకి ఇలాంటి ఛాయిస్ ఇచ్చారు కాబట్టి అందరికీ ధన్యవాదములు. పత్రి సార్కి ఇంకా శతకోటి వందనాలు. ఈ వెంకటేశ్వరరావు సార్ నుంచి కూడా చాలా ఎదుగుదల చాలా ఉంది నాకు. ఎందుకంటే ఈ సెంటర్కు ఎవరు లేరు, ఆయన పరిచయం అయ్యండి మాకు బుద్ధ పౌర్ణమి అప్పుడు పరిచయం అయ్యండు. అప్పటి నుంచి ప్రతి వారం ఒక్కొక్క మాస్టర్ని పంపిస్తున్నాడు. ఇంకా ఎదుగుదల జరుగుతుందనమాట. అతనికి కూడా శతకోటి వందనాలు. థ్యాంక్ యూ. సో ఇదండి ఇవాల్టి స్పిరిచువల్ జర్నీ ఎపిసోడ్. ఇంకొక ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.